అధ్యాయము 29వ వచనం ఒకరు చదవండి. మరియు ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు. చాలండి. ఇక్కడ సమూయేలు భక్తుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు. ఇశ్రాయేలీలు అంటే ఎవరు? దేవుని జనాంగము, దేవుని ప్రజలు, దేవుని రక్తంలో కడగబడినవారు, రక్షింపబడినవారు. మనకు ఆధారమైన దేవుడు ఎలాంటి వాడంటండి? నరుడు కాడంటండి. ఎవరైనా దేవుడు, పూజార్హుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారైన దేవుడు, అద్భుతములు చేయగలిగిన వాడు. ఎన్నో ఉన్నాయి కదండి. ఇక్కడ సమూయేలు భక్తుడు అంటాడు, నీకు నాకు ఆధారమైన దేవుడు ఆయన నరుడు కాడు. సరే, మంచిది. మనకు ఆధారమై ఉన్న దేవుడు మన జీవితంలో ఎలాంటి విషయాల్లో ఆధారంగా ఉన్నాడో ఒక 5 విషయాలు చూసుకొని, మనకు ఆధారమై ఉన్న మన ప్రభువుని, మన రాజుని మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. మనకు ఏ విషయాల్లో మన ప్రభువు, మన రాజు ఆధారమై ఉన్నాడు? రాండి. మొట్టమొదటిగా రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. రోమా 3:26. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరిచెను. ఇంక చాలండి. ఆ బైబిల్లో పేజీలు రావులేండి. ఎందుకండి ఇబ్బంది పెడతారు? మళ్ళీ పేజీలు చినిగిపోయారు. మళ్ళీ మీరు ఎందుకు అంత కష్టపెడుతున్నారు? సరే, మంచిది. నేను చెప్తున్నాగా. సరే, మొట్టమొదటిగా ఏ విషయంలో మన దేవుడు మనకు ఆధారమై ఉన్నాడంటే, ఇక్కడ పౌలు భక్తుడు అంటాడు, ఓ సియోను సంగమా, మీరు ఆ ప్రభువు ఏ విషయంలో ఆధారంగా ఉన్నాడో, మీరు ఎందుకు ఆరాధించాలో మొట్టమొదటి విషయం నేను చెప్తాను. ఏ విషయంలో ఆధారంగా ఉన్నాడంటండి? కరుణించే విషయంలో, జాలిపడే విషయంలో, కనికరము చూపించే విషయంలో ఆయన ఎలా ఉన్నాడు? కరుణాధారుడుగా ఉన్నాడు. కరుణించే విషయంలో నిన్ను నన్ను ఆయన ఆధారమై ఉన్నాడు. ఈ హేతువును బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలా. ఈయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి మన దేవునికి. అందులో కొన్ని పేర్లు చూసుకుందాం రండి. మోషే భక్తుడు అంటాడు, ఈ ఆధారమై ఉన్న దేవునికి ఒక చక్కని పేరు పెట్టాడు. చదువుతారా? నిర్గమాకాండము 34వ అధ్యాయము 6వ వచనం. నిర్గమాకాండము 34:6. అతని ఎదుట దాటి వెలుచు యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల. అబ్బా, చాలండి. ఎలాంటి దేవుడు అంటండి? ఎంత పెద్ద పేరు పెట్టాడండి మోషే. అమ్మా, నీ జీవితంలో నీ దేవునికి ఎప్పుడైనా ఆరాధించేటప్పుడు ఒక నూతనమైన విధానంలో, ఒక నూతనంగా ఒక పేరు పెట్టావా? మోషే అంటాడు, నేను ఆరాధించే దేవుడు, నాకు కరుణాధారుడుగా ఉన్న దేవునికి నేను ఒక పేరు పెడుతున్నా. ఎలాంటి దేవుడో తెలుసా? ఎలాంటిదంట? మనం ఇప్పుడు మీరు చదువుకుంది 34:6. కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపగల దేవుడు. అబ్బా, ఏం చక్కని పేరండి. ఆయన జాలి కలిగిన వాడు, ఆయన కనికరం కలిగిన వాడు, ఆయన దయ చూపించేవాడు, విస్తారమైన కృప కలిగిన వాడు. ప్రియమైన సంగమా, ఇంత కరుణించే దేవుడు నీకు నాకు ఆధారముగా ఉన్నాడు. నిన్ను నన్ను కరుణిస్తూ ఉన్నాడు. అంత మాత్రమేనా? యోవేలు భక్తుడు కూడా మన ప్రభువుకు చక్కని పేరు పెట్టాడు. ఆ మాట కూడా చదువుకుందామా? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యత గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై. అబ్బా, చాలండి. ఎలాంటి వాడంటండి మన దేవుడు? ఏ వేలు భక్తుడు అంటే, ఓ యేసయ్యా, నువ్వు ఎలాంటి వాడివో తెలుసా? కరుణా వాత్సల్యత కలిగిన వాడవయ్యా. నువ్వు శాంతమూర్తివి, అత్యంత కృప కలిగిన దేవుడు. అబ్బా, ఏం చక్కని పేర్లండి. ప్రియమైన సంగమా, ఈయన ఏ విషయంలో నీకు నాకు ఆధారంగా ఉన్నాడంటే, కరుణించే విషయంలో ఆధారంగా ఉన్నాడు. ఈయన పేరేమిటంటే కనికరము,
దయ, విస్తారమైన కృప కలిగిన దేవుడు. ఏ వేలు భక్తుడు అంటాడు, కరుణావాత్సల్యత కలిగిన వాడు, అత్యంత కృప కలిగిన వాడు. ప్రియమైన సంగమా, ఇలాంటి గొప్ప దేవుడు నిన్ను నన్ను కరుణించే విషయంలో ఆధారుడుగా ఉంటూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఆదరించాడు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనల్ని కరుణించాడు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మన మీద జాలిపడ్డాడు. ఓ మాట చదువుకుందాం రండి. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయాను. చాలండి, ఇక తలపైకెత్తండి. నోట్ దిస్ పాయింట్. ఏంటండి, అది గట్టి చెప్పట్లా మీరు. నోట్ దిస్ పాయింట్. కొర ప్రాణంతో తర్వాత చెబుతాను నేను. అది నేను చెప్పే బాధ, అది నా బాధ, నా కష్టం. అది మీరు ఈ మాట చెప్పండి. నోట్ దిస్ పాయింట్ ఏంటి? మీరు పద్దాలు ఇదే చెప్పిస్తారు. మీరు మంచివాళ్ళు. సతీశాన నీకు ఆకలి కావద్దా? వండినండి ఎవరు తింటారు? నేనే తింటాను. మీరు బట్టి అట్ట అరిపి మాకండమ్మా. సరే, మంచిది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళుచున్నాడంటే. యెరూషలేము ఆశీర్వదించబడిన పట్టణము, యెరూషలేము మహారాజు పట్టణము. ఆశీర్వాదం నుండి ఈ వ్యక్తి ఎక్కడికి చూడండి ఎంత చక్కగా దిగి వెళ్ళుచున్నాడు. పైనుండి కిందకు వస్తున్నాడు. దేనికి, ఎక్కడికి వస్తున్నాడు తెలుసా? యెరికో అనే శాపగ్రస్తమైన పట్టణానికి వస్తున్నాడు. ఆశీర్వాదాన్ని విడిచి శాపగ్రస్తమైన పట్టణానికి దిగి వస్తున్న వానికి అక్కడ దాకా రాగుతొలికే మధ్యలోనే దొంగల చేతిలో చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకున్నారు, విపరీతంగా కొట్టారు, కొర ప్రాణముతో విడిచిపోయారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తిని ఆ మార్గంలో ఒక యాజకుడు వచ్చాడు. చూచాడు కానీ జాలి పడలేదు, కనికరించలేదు. ఇంకో వ్యక్తి వచ్చాడు, లేవీడు వచ్చాడు. ఆ లేవీడు కూడా చూశాడు కానీ మనకెందుకులే, చూసిన కాడించి దగ్గర పోయిన కాడించి ఈ పోలీస్ కేసును ఆ కేసును ఇవన్నీ తలకాని ఆయన పోయాడు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. ఇప్పుడు చదవండి రా, ఎన్నో వచ్చిన చెప్పాము అందరికి. 33 వచ్చినమా. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోలవానింటికి తీసుకొని అతన్ని పరామర్శించిన. చాలండి. ఇక్కడ వ్యక్తి ఉన్నాడు. ఆశీర్వాదమైన పట్టణం నుండి శాపగ్రస్తమైన పట్టణానికి దిగి వెళుచున్నాడు. అప్పుడు దొంగల చేతికి చిక్కాడు. వాళ్ళు అతన్ని విపరీతంగా కొట్టారు, బట్టలు దోచుకున్నారు, సమస్తము దోచుకున్నారు, కొర ప్రాణంతో విడిచి వెళ్ళారు. అతని మీద జాలి పడేవాడు ఎవడు లేడు, కనికరించేవాడు లేడు. మార్గం ఏమిటి అనేకులు వెళ్తున్నారు కానీ అయ్యో పాపం అనుకునేవాళ్ళు లేడంటండి. ఇక్కడ మంచి సమరయుడు వచ్చాడు. వచ్చి అతను ఏం చేశాడు? చూచి జాలిపడి దగ్గరికి పోయి గాయములు కట్టి పూటకూలవానింటికి తీసుకొని వచ్చి పరామర్శిస్తూ వచ్చాడు. అతన్ని పరామర్శించడానికి ముందుగా అతను చేసిన పని ఏంటి? అతని మీద జాలి పడ్డాడు. జాలి పడకపోతే దగ్గరికి వచ్చేవాడు కాదు, గాయములు కట్టేవాడు కాదు, పూటకూలవాని ఇంటికి తీసుకొని వచ్చేవాడు కాదు, పరామర్శించేవాడు కాదు. అంటే ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే అతన్ని చూసి ఇతడు ఏం చేశాడు? జాలి పడ్డాడు. ప్రియమైన సంగమా, ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ వ్యక్తిగా నీవు నేనున్నాం. ఆ వ్యక్తి ఆశీర్వదించబడిన పట్టణం నుండి శాపగ్రస్తమైన పట్టణానికి దిగి వెళ్తున్నాడు కానీ మనము శాపగ్రస్తమైన లోకంలోనే ఉన్నాం. పాపులంగా ఉన్నాం, శాపగ్రస్తులంగా ఉన్నాం, అవిధేయులుగా ఉన్నాం, దొంగ అయిన సాతాను చేతిలో చిక్కి ఉన్నాం. వాని వలలో మనందరము చిక్కి ఉన్నాం. వాడు మనల్ని దోచుకున్నాడు, వాడు మనల్ని స్వాధీనపరుచుకున్నాడు, వాడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఎలా ఉన్నామంటే ఈ కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి వలె నీవు నేను ఉన్నాం. పాపంతో నిండి ఉన్నాం, సాతాను కట్ల చేత బంధింపబడ్డాం. ఎవడు విడిపించేవాడు లేడు.
ఎవడు జాలిపడేవాడు లేడు, ఎవడు కనికరించేవాడు లేడు. అయితే ప్రభుకు స్తోత్రములు. ఈ మంచి సమరయుని వలె నీకు నాకు కరుణాదారుడుగా ఉన్న దేవుడు నిన్ను నన్ను చూసి ఏం చేశాడు? జాలి పడ్డాడు, కరుణించాడు, ప్రేమించాడు. ఆయన కరుణించబట్టే, ప్రేమించబట్టే ఈరోజు నీవు నేను ఈ స్థితిలో ఉన్నా. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఈ గొప్ప దేవుడు ఏ విషయంలో నాకు ఆధారంగా ఉన్నాడు తెలుసా? పాపంతో నిండి ఉన్న నీకు నన్ను, శాపంలో నిండి ఉన్న నిన్ను నన్ను, శాపగ్రస్తమైన లోకములో ఉన్న నిన్ను నన్ను, శత్రువు యొక్క ఆధీనములో ఉన్న నిన్ను నన్ను, ఎవరు ప్రేమించని నిన్ను నన్ను, ఏ ఒక్కరూ జాలిపడని నిన్ను నన్ను యేసు ప్రభువారు కరుణిస్తూ వచ్చాడు. యేసు ప్రభువారు జాలిపడుతూ వచ్చాడు. యేసు ప్రభువారు కనికరిస్తూ వచ్చాడు. ప్రేమైన సంగమా, ప్రభువా ఇలాంటి పరిస్థితిలో ఉన్న నన్ను, ఎవరు ప్రేమించలేని నన్ను, సాతాను బంధకంలో చిక్కి ఉన్న నన్ను, పాప భూయిష్ఠులైన నన్ను ఎవరు ప్రేమించలేదు, ఎవరు కరుణించలేదు, ఎవరు కనికరించలేదు. నువ్వు నన్ను ప్రేమించావు, నువ్వు నా మీద కరుణ చూపించావు, నీవు నా మీద జాలిపడ్డావు. ఈ హేతువుని బట్టి ఏం చేస్తాను? నేను నిన్ను ఆరాధిస్తాను, మహిమపరుస్తాను. మొట్టమొదటి విషయము, మనకు ఆధారమై ఉన్న దేవుడు మొట్టమొదటి ఏ విషయంలో ఆధారంగా ఉన్నట్టండి? కరుణించే విషయంలో, ప్రేమించే విషయంలో, జాలిపడే విషయంలో మనకు కరుణాదారుడుగా ఉన్నాడు. ఈ హేతువును బట్టి మన ప్రభువును ఆరాధించాలా. మొట్టమొదటిగా కరుణాదారుడుగా ఉన్నాడు. రెండోదిగా రండి, ఏ విషయంలో మన ప్రభు మనకు ఆధారంగా ఉన్నాడు? యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 12:2 చదువురా. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక నేను ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, కీర్తన కాస్పాదము, ఆయన నాకు రక్షణాధారము. అబ్బా, మొట్టమొదటగా కరుణాధారము, రెండోదిగా రక్షణాధారుడుగా ఉన్నాడండి. అబ్బా, రక్షించే విషయములో, పాపము నుండి విడిపించే విషయములో, శాపము నుండి విమోచించే విషయములో, అగ్నిగుండము నుండి, నరకము నుండి, నాశనము నుండి, పాతాళము నుండి, వేదనకరమైన స్థలములో నుండి ఆయన రక్షించే విషయంలో ఎలా ఉన్నాడు? మనకి రక్షణాధారుడుగా ఉన్నాడు. అబ్బా, రక్షణాధారుడుగా ఉన్న దేవుణ్ణి నేను ఆరాధించాలా. ఈ రక్షణ ఈయన యొద్దనే దొరుకుతుంది. చదువుతారా త్వరగా కొన్ని మాటలు? హోషేయ గ్రంథం 13:4. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం. త్వరగా మొదలుకొని, యెహోవానగు నేనే మీ దేవుడను ఎరుగవు. అబ్బా, నేను తప్ప రక్షణాధారుడైన దేవుడు చెప్తున్నాడండి, నేను తప్ప నీకు రక్షకుడు లేడు. ఎక్కడికైనా వెళ్ళు, అపోస్తుల కార్యము 4:12 ఉంది కదండి. ఏ చోటికైనా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, ఆకాశము క్రింద, భూమి మీద ఏ నామమున నీకు రక్షణ లేదు, ఏ విధము చేతను రక్షణ లేదు. ఎందుకో తెలుసా? నేను తప్ప రక్షకుడు. అబ్బా, ఏం చక్కని మాట అండి. దేవుడు చెప్తున్నాడు, నేను తప్ప రక్షకుడు, నేను తప్ప రక్షణాధారుడు లేడు. ప్రియమైన సంగమా, నిన్ను నన్ను రక్షించే విషయంలో ఆయన ఆధారుడుగా ఉన్నాడు. ఆయన తప్ప రక్షకుడు లేడు. ఇంకో మాట యోనా గ్రంథంలో, యోనా అంటాడు చక్కని మాట చదవండి. యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. యోనా గ్రంథము 2:9. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబలులను చెల్లింపక మానను. అబ్బా, ఎవరు అంటాడు? ఓ యేసయ్యా, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్ళు చెల్లిస్తా. కారణం ఏంటో తెలుసా? రక్షణ నీ యొద్దే దొరికింది, ఎక్కడ దొరకదయ్యా. ఈ శ్రేష్టమైనది, ఈ ఘనమైనది, ఈ ఉన్నతమైనది, ఈ గొప్పదైన రక్షణ కేవలము 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 నీ దగ్గరే దొరికింది. హోషేయ అంటాడు, నువ్వు తప్ప రక్షకుడు లేడేసయ్యా, నేను నిన్ను ఆరాధిస్తా. యెషయా భక్తుడు అంటాడు, నా రక్షణకు నువ్వే ఆధారభూతుడివి కాబట్టి నేను నిన్ను ఆరాధిస్తా. యోనా అంటాడు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. కారణం ఏంటో తెలుసా? రక్షణ నీ యొద్దే దొరికింది. ఎందుకు దొరికిందో తెలుసా? పాపినైన నన్ను ప్రేమించావు,
నా పాపానికి ప్రాయశ్చిత్తముగా నువ్వు ప్రాణమిచ్చావు. నీ అమూల్యమైన రక్తాన్ని ధారపోసావు. నా కొరకు, శాపగ్రస్తుడైన నా కొరకు ఆ కలవరి సిలువలో ఆశీర్వాదానికి కారణభూతుడైన నీవు శాపగ్రస్తుడిగా వేలాడబడుతూ వచ్చా. నువ్వు చూపిన ప్రేమ, నువ్వు చెల్లించిన క్రయధనము, నువ్వు చేసిన త్యాగము ప్రభా ఏ ఒక్కరూ చేయలేదు. నువ్వు మాత్రమే రక్షకుడవు. ఎందుకో తెలుసా? నా పాపములకు పరిహారార్థంగా, నా పాపములకు ప్రాయచిత్తముగా నాకు బదులుగా నీవు మరణించావు. నీ రక్తము ధారపోసావు, నీ ప్రాణమిచ్చావు. ఆశీర్వాదానికి కారకుడైన నీవు నా కొరకు శాపగ్రస్తుడిగా మారుతూ వచ్చావు. నీ రక్తము లేకపోతే, నీ త్యాగము లేకపోతే, నీ క్రయధనము లేకపోతే, నువ్వు ఆ సిలువలో వేలాడగబడకపోతే పాపి అయిన నాకు ఈ రక్షణ లేదు. ప్రభా, నా కొరకు ప్రాణమిచ్చావు కాబట్టి, నా కొరకు రక్తము ధారపోసావు కాబట్టి, పాపి అయిన ప్రతి ఒక్క మానవునికి నువ్వు ఎలాంటి వాడివి? రక్షణ దారుడవు. నీవు తప్ప రక్షకుడు లేడు. నీ యొద్దనే రక్షణ దొరుకుతుంది. నీ నామమునే రక్షణ పొందాలా. ప్రియమైన సంగమా, రెండోదిగా ఏ విషయంలో ఆధారుడుగా ఉన్నాడంటే నిన్ను నన్ను రక్షించే విషయంలో. యెషయా భక్తుడు అంటాడు, ఈ ఆధారమైన దేవుడు నిన్ను నన్ను రక్షించే విషయంలో రక్షణాధారుడుగా ఉన్నాడు. ఈ హేతువును బట్టి ఏం చేయాలి? మన ప్రభుని ఆరాధించాలా, మహిమపరచాలా. మొట్టమొదటిగా కరుణాధారుడుగా ఉన్నాడు, కరుణించే విషయంలో. రెండోదిగా రక్షించే విషయంలో ఆధారమై ఉన్నాడు. మూడోదిగా రండి, ఏ విషయంలో ఈ ప్రభువు నీకు నాకు ఆధారమై ఉన్నాడు? కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. కీర్తన 4వ అధ్యాయము 1వ వచనం. నా నీతికి అబ్బా చాలండి, పేజీలు తెప్ప మాకండి అన్న. మా ప్రియమైన అన్నలారా, అక్కలారా, పేజీలు గట తెప్ప మాకండి. నాకు భయం వేస్తుంది. మీ అందరికీ నేను బైబిల్ కొనిపెట్టలేను. అట్లా సౌండ్ చేస్తున్నాను, దబదబా దబదబా చెప్తున్నాను, అసలు పేజీ తీయట్లే. సరే, మంచిది. మూడోదిగా ఇక్కడ అంటాడు, దావీదు భక్తుడు అంటాడు, నా నీతికి ఆధారమైన దేవా. ఏ విషయంలో ఆధారంగా ఉన్నట్టండి మన దేవుడు? నీతికి ఆధారంగా ఉన్నాడు. ఒకప్పుడు నీతి లేదు మన జీవితంలో. నేను రెఫరెన్స్ చెప్తాను, మీరు దానికి జవాబు వచనం చెప్పాలా. వచ్చావా నాయనా? చెబితే చెప్పు, లేకపోతే లేదు అన్నట్టుంది. అందరికి తెలిసిన వచనం చెబుతున్నా, రోమా 3:11. అమ్మ యేసయ్యా, తండ్రి నువ్వు ఉన్నావయ్యా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అదండి ఇక్కడ భక్తుడు అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దావీదు అంటాడు, ప్రభువా నా జీవితంలో నీతి లేదయ్యా, నా జీవితంలో నీతి లేదు. నేను దుర్నీతిపరుడుగా ఉన్నాను, అవినీతిపరుడుగా ఉన్నాను. కానీ నువ్వు ఏ విషయంలో నాకు ఆధారంగా ఉన్నావు? నా నీతికి ఆధారంగా ఉన్నావు. నన్ను నీతిమంతుడిగా మార్చావు, నీ నీతిని నాకు అనుగ్రహించావు. బైబిల్లో మాట ఉంది, మనమందరము దుర్నీతి పరులము. దుర్నీతి ఏమని చెబుతుంది బైబిల్? చదువుతారా? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చివరి మాట. మొదటి యోహాను 5:17 చివరి మాట. సకల దుర్నీతియు, అదండి, మనందరము దుర్నీతి పరులము. సకల దుర్నీతి ఏమని చెబుతుంది బైబిల్? పాపము. అందుకే అంటాడు, నీతిమంతుడు లేడు, అందరూ దుర్నీతి పరులుగా ఉన్నారు, నీతియే లేదు. ప్రియమైన సంగమా, దేవునికి స్తోత్రములు. దావీదు అంటాడు, ఇలాంటి పరిస్థితిలో ఉన్న నన్ను ప్రభువా నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? నా నీతికి ఆధారంగా ఉన్నావు. ఎలా నీతికి ఆధారంగా ఉన్నాడు? ఎలా మనల్ని నీతిమంతుడిగా చేశాడు? రండి చదువుతారా మాట. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. రోమా 5:1. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చాలండి. ఎలా నీతిమంతులుగా చేయబడ్డామంటే మొట్టమొదటి విషయం, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా. కాబట్టి మరొకసారి చదవండి. కాబట్టి విశ్వాస మూలమున ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డామండి? దుర్నీతి పరులం, చెడిపోయిన వారం, నీతి ఏమాత్రము లేదు. అయితే ప్రభుకు స్తోత్రములు, ఈ గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచే భాగ్యం మనకు వచ్చింది. ఉన్నంతసేపు లోకంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, శాపంలో ఉన్నాం, దుర్నీతి పరులుగా ఉన్నాం.
అయితే ఒక మంచి సమయం వచ్చింది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఆపర్చునిటీస్ కమ్స్ ఇన్ఫ్రీక్వెంట్లీ, ఏ వైజ్ మ్యాన్ యూజ్ ఇన్ రైట్ వే అని ఓ చక్కని సెంటెన్స్ ఉంటుందండి. అది సామెత. ఏంటంటే అవకాశాలు రావటము అరుదు, అయితే బుద్ధిమంతుడైన వాడు, జ్ఞానవంతుడైన వాడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడంట. మనకు కూడా ఒక అవకాశం వచ్చింది. ఏంటి అవకాశం? ఈ నీతిమంతుడైన దేవుని యందు విశ్వాసం ఉంచే అవకాశం వచ్చింది. మనందరం అవకాశాన్ని ఏం చేసాం? అవకాశం రాగానే దాన్ని సద్వినియోగం చేసేసుకున్నాం. ఇక్కడ పౌరు భక్తుడు అంటాడు, ఓ సియోను సంగమా, మీరు ఎలా నీతిమంతులుగా మార్చబడ్డారో తెలుసా? ఆ గొప్ప దేవుడు మీకు నీతికి ఆధారంగా ఎలా ఉన్నాడో తెలుసా? మీరు ఆయన యందు విశ్వాసం ఉంచే భాగ్యము ఆయన మనకు అనుగ్రహించాడు. మొట్టమొదటిగా ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా అయ్యాం. రెండోదిగా ఎలా నీతిమంతులు అయ్యాం? రాండి, అదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, చాలండి. ఇప్పుడు ఎలా? రెండోదిగా ఎలా నీతిమంతులు అయ్యామంట? ఆయన రక్తము ద్వారా, ఆయన అమూల్యమైన రక్తము ద్వారా. 1 పేతురు 1:19 కూడా ఉంటుందిగా, అమూల్యమైన రక్తము చేత అనగా నిష్కలంకమును నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు ఎలా విమోచింపబడ్డామంటే నీతిమంతులుగా విమోచింపబడ్డాం. యేసయ్య రక్తము నన్ను నీతిమంతులుగా చేసింది. యేసయ్య రక్తము దుర్నీతి నుండి విడిపించింది. యేసయ్య రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించింది. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులయ్యాం. యేసయ్య రక్తము ద్వారా నీతిమంతులయ్యాం. అందుకే ఇక్కడ దావీదు అంటాడు, ఓ యేసయ్యా నేను నిన్ను స్తుతిస్తా, ఓ యేసయ్యా నేను నిన్ను ఘనపరుస్తా. కారణం ఏంటో తెలుసా? నువ్వు నా నీతికి ఆధారంగా ఉన్నావు, నన్ను నీతిమంతుని చేశావు, నీ నీతిని నాకు అనుగ్రహించావు, దాని కొరకే నీ అమూల్యమైన రక్తాన్ని చిందించావు, నీ అందు విశ్వాసం ఉంచే భాగ్యం నాకు అనుగ్రహించావు. ఈ కారణాన్ని బట్టి నిన్నేం చేస్తా? నిన్ను ఆరాధిస్తాను, మహిమపరుస్తాను. 3 విషయాలు. ఏ విషయాల్లో మనకు ఆయన ఆధారంగా ఉన్నాడు? మొట్టమొదటిగా కరుణాధారుడుగా, అంటే కరుణించే విషయంలో ఆధారుడుగా ఉన్నాడు. రెండోదిగా రక్షించే విషయంలో ఆధారుడుగా ఉన్నాడు, రక్షణాధారుడుగా ఉన్నాడు. మూడోదిగా నీతికి ఆధారంగా ఉన్నాడు. దుర్నీతి పరులైన మనలను నీతిమంతులుగా మార్చివేస్తూ వచ్చాడు. ఆయన రక్తము ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా మారుస్తూ వచ్చాం. ఈరోజు ఎవరండి మనం? నీతిమంతులము. ఎవరండి? గట్టి చెప్పరండి. డౌటేనా? క్వశ్చన్ మార్కేనా? సియోను నివాసులారా చెప్పండి, మనం ఎవరు? ఇంకొద్దిగా వాల్యూమ్స్ పెంచితే ఇంక చాలు, ఇంకైతే ఇంకేం లేదు, ఇక నిద్ర వచ్చేసింది నాయన, ఇంక అంతకన్నా గట్టిగా చెప్తే. సరే, మంచిది. మూడోదిగా నీతికి ఆధారంగా ఉన్నాడు, మనల్ని నీతిమంతులుగా మార్చాడు. ఈ హేతువును బట్టి మన ప్రభువును స్తుతించాలి. నాలుగోదిగా రండి, ఏ విషయంలో ఆధారుడుగా ఉన్నాడు? కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏదియూ లేదని. అబ్బా చాలండి. ఏంటంటే అండి, నాలుగోదిగా మన క్షేమమునకు ఆధారభూతుడిగా ఉన్నాడు. అబ్బా ఏం చక్కని మాట అండి. మనం క్షేమంగా ఉన్నామంటే, సజీవుల లెక్కలో ఉన్నామంటే కేవలము ఆయన నీకు నాకు ఆధారంగా ఉన్న కారణాన్ని బట్టి. నా క్షేమాధారుడుగా ఉన్నావు అంటాడు కీర్తనాకారుడు. కీర్తనాకారుడు మాత్రమే కాదు కానీ మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు, మనకు కలిగిన వాటికి ఆయన క్షేమాధారుడుగా ఉన్నాడు. అందుకనే సంతోషంగా వచ్చాం. అవునా కదా? ఈ క్షేమం లేకపోతే, అనారోగ్యం ఉంటే, బలహీనత ఉంటే, అవునా కదా? అసలు ఆయన క్షేమం లేకపోతే హోగయా మర్గయా, ఇక అంతే సంగతులు. చిత్తగించవలను ఇట్లు, ఇంక సెలవు, ఇక రాయటానికి ఏమి లేదు అంటే. ఏమండి? ఇక్కడ కీర్తనాకారుడు, ప్రభువా నేను సజీవ లెక్కలో ఉన్నానంటే, నేను బ్రతికున్నానంటే, ఈ సంతోషంలో ఉన్నానంటే, ఈ సావాసంలో ఉన్నానంటే, నీ మందిరంలో చేరి వచ్చానంటే, నీ జీవవాక్యాన్ని వింటున్నానంటే కేవలం నువ్వు మాకు క్షేమాధారుడుగా ఉన్నావు. ఎంత క్షేమాధారుడుగా ఉన్నాడు తెలుసండి? చదువుతారో మాట, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 43:2.
నీవు జలముల్లో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ప్రియమైన సంగమా, మనకు క్షేమాధారుడుగా దేవుడుంటే జలముల మధ్యలో పైన, అగ్ని మధ్యలోకి పైన, నదుల్లో పడిపోయినా. ఇంకో విషయం చదువుతారా? కీర్తన 23:4 తీయకుండా చెప్పొచ్చు. కీర్తన 23:4 గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడే ఉంది. ఎందుకు భయపడవు? అలా యెషయా భక్తుడు అంటాడు, నేను జలముల్లో పడిపోతా, నదుల్లో పడిపోతా, అగ్ని మధ్యలో పోతా, అవి నాకేం కాదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు నాకు తోడే ఉన్నావు. యేసయ్యా, నువ్వు నాకు క్షేమాధారుడుగా ఉన్నావు. యెషయా గ్రంథం 49:16 తీయదు కానీ, నువ్వు నన్ను నీ అరచేతుల్లో చెక్కుకొని ఉన్నావు, నా కాపుదలగా ఉన్నావు, నా భద్రతగా ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రభు నాకేమైద్దయ్యా? అందుకే కీర్తన, నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను, దిక్కు తోచని స్థితిలో ఉన్నను, అగాధములో ఉన్నను, అంధకారములో ఉన్నను, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రభా, నువ్వు నాకు తోడై ఉన్నావు, నీవు నా కాపరిగా ఉన్నావు, నువ్వు నాకు క్షేమాధారుడుగా ఉన్నావు. నాకేమైంది? దానియేలు సంతోషంగా పోయినండి సింహబోన్లో, ఏడ్చుకుంటూ పోయినట్టు రాసింది. అక్కడ ఏమన్నా బాధపడినట్టు ఉందండి అక్కడ బైబిల్లో? షడ్రకు మేషకు అబేద్నెగో అగ్నిగుండంలో కట్టబోయారు, ఏసీ రూమ్లో పోయినట్టు పోయారండి వాళ్ళు. ఎర్ర సముద్రంలో యోర్దాను నదిలో ఇశ్రాయేల్ ప్రజలు ఎట్టబోయారు, కీర్తనలో పాడుకుంటూ పోయారటండి. అవి అటువైపు ఇటువైపు గోడగా ఉన్నాయంట. కారణం ఏంటి? వాళ్ళు అంటారు, ఏంటి మీ ధైర్యం? ఇంత ఇబ్బందుల్లో ఉన్నారు, ఇంత శ్రమలో ఉన్నారు, ఇంత శోధనలో ఉన్నారు, ఏంటి మీ ధైర్యం అంటే వాళ్ళు అంటారు, మాకు క్షేమాధారుడుగా మా దేవుడు ఉన్నాడు, మాకు తోడై ఉన్నాడు, మేము ఎందుకు భయపడతాం? ఎస్తేరు గ్రంథంలో చక్కని మాట ఉంటుందని తీయొద్దులే కానీ, అలా మొర్దకే అంటాడు, ఒక్క దిక్కున సహాయం ఆపిదంట యూదుని కంట దేవుడంట ఏదో దిక్కున సహాయం చేస్తాడంట. ఏ దిక్కు నుండైనా సహాయం అవుతుంది. యూదుడు అన్న కాడ రక్షింపబడినవాడు, విశ్వాసి. అక్కడ నీ పేరు నా పేరు పెట్టుకుందాం. సతీష్ అన్నకు ఏ దిక్కు నుండైనా సహాయం వస్తుంది. ఎందుకు? ఆయనకి క్షేమాధారుడైన దేవుడు ఉన్నాడు, ఆయన కాపాడే దేవుడు ఉన్నాడు, ఆయన బలపరిచే దేవుడు ఉన్నాడు, ఆయన లేవనెత్తే దేవుడు ఉన్నాడు, ఆయన చేతిని పట్టుకున్న దేవుడు ఉన్నాడు. ఎంత బలమండి! కీర్తనాకారుడు అంటాడు, నువ్వు నాకు క్షేమాధారుడుగా ఉన్నావు ప్రభా. గొలియాత్ వచ్చిన అడవిలో ఉన్నప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, నువ్వు నన్ను కాపాడావు. గొలియాత్ వచ్చాడు, నువ్వు నన్ను కాపాడావు. సౌలు వచ్చాడు, నువ్వు నన్ను కాపాడావు. చివరికి నా కుమారుడే నాకు వ్యతిరేకమయ్యాడు, అయినా నువ్వు నన్ను కాపాడావు. వచ్చిన వాళ్ళందరూ పోవటమే తప్ప నేను మటుకు ఎలా ఉన్నా? స్థిరంగా ఉన్నా, కదలకుండా ఉన్నా, నేను క్షేమంగా ఉన్నా. ఎలా ఉన్నానంటే కీర్తన 52:8 ప్రకారం, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవా చెట్టు వలె ఉన్నా. ఎలా ఉన్నా? పచ్చగా ఉన్నా, కదలకున్నా, స్థిరంగా ఉన్నా. శత్రువులు వచ్చారు, వచ్చి ఒక దారిని వచ్చి 4 దారులు పరారైపోతున్నారు, పారిపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? నువ్వు నా క్షేమాధారుడుగా ఉన్నా. ఓ చక్కని మాట చదువుకొని ముందుకు వెళ్దాం. కీర్తన 116:8. కీర్తన 116:8. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను. అబ్బా యేసయ్యా, నేను నిన్ను ఆరాధిస్తానయ్యా, నేను నిన్ను మహిమపరుస్తాను, నేను నిన్ను ఘనపరుస్తాను. కారణం ఏంటో తెలుసా? మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నువ్వు తప్పించున్నావు. ఎలా తప్పించావు? ఎలా కాపాడావు? నువ్వు నా క్షేమాధారుడుగా ఉండి, నా కాపుదలగా ఉండి, నా తండ్రిగా ఉండి, నా కాపరిగా ఉండి. ప్రియమైన సంగమా, ఇలాంటి గొప్ప దేవుణ్ణి జీవితకాలము స్తుతించిన ఆయన రుణము తీర్చలేము. 4వదిగా క్షేమాధారుడుగా ఉంటూ వచ్చాడు. ఫైనల్గా ఈ ఒక్క మాట చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. యోబు గ్రంథము అండ్ యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 4:6. ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు నీ ఆధారము కాదా? చాలండి. ఆ మాటలో చివరి వాడే తీసుకుందాం మనం. ఏంటంట? నిరీక్షణకు
మన దేవుడు ఎలాంటి వాడంటే అక్కడ ఏబును ప్రశ్నిస్తున్నాడు, కానీ ఏబును ప్రశ్నిస్తున్నారు, నీకు నిరీక్షణకు ఆధారం లేదా అంటే మనం చెప్పొచ్చు, మనకు నిరీక్షణకు ఆధారముగా మన దేవుడు ఉన్నాడు. అవునా కదండి? మనకు నిరీక్షణ ఉంది. అవునా కదా? కీర్తనాకారుడు, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును. కారణం ఏంటి? నాకు నిరీక్షణ ఉంది ప్రభువా. ఆ నిరీక్షణకు నీవు ఆధారంగా ఉన్నావు. ఏంటి మన నిరీక్షణ? యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2, 3 వచనాలు. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని యెడల మీతో చెబుదును, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఏంటి క్రైస్తవునికి నిరీక్షణ? క్రైస్తవునికి నిరీక్షణకు ఆధారం ఏంటంటే యేసయ్య మరలా వస్తాడు, నన్ను. మీరు అసలు పోయేదట్టే ఏలూరు నుంచి ఏడా ఉంటారు? ఏలూరులోనే ఉంటారా? ఉండండి, నేను మటుకు పోతానండి. ఎంత డౌట్గా చెబుతున్నారు. మొన్న ఈ మధ్య ఎక్కడ మీకేనా ఎవరికో ఎక్కడికి పోయా, నేను చచ్చిపోతే ఆడికి పోతానో తెలుసా అంటే వాళ్ళు అంటారు కింద కూర్చొని పరలోకానికి పోతాం. వాళ్ళు మటుకు రారంట. నేను చచ్చిపోతే ఆడికి పోతాను, వాళ్ళు ఆ మాట కూడా అనట్లే. నేను చచ్చిపోతే ఆడికి పోతానో తెలుసా అంటే కింద నుంచి పరలోకానికి పోతావు. నేను అన్నాను మరి మీరు చచ్చిపోతే ఆడికి పోతారు? వాళ్ళు చచ్చిపోతే ఊరు బయటికి పోతారు. ఏమండి ప్రియమైన సంగమా, ఏంటి క్రైస్తవునికి నిరీక్షణ ఏమిటి? ఐదోదిగా ఈ గొప్ప దేవుడు ఏ విషయంలో ఆధారంగా ఉన్నాడంటే నిరీక్షణకు ఆధారంగా ఉన్నాడు. యేసయ్య మరలా వస్తాడు, నన్ను తీసుకొని పోతాడు. ఇది మన నిరీక్షణది. నా యేసయ్య వస్తాడు, ఆయన రాకడ కొరకు. నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములో నేనుండునట్లు, నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములో నేనుండు. ఆయత్తపరచుము, బలపరచుము, ఆయత్తపరచుము, బలపరచుము, బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు, బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు, నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములోనే నుండునట్లు. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఇది మన నిరీక్షణ. ఆయన వస్తాడు, మనల్ని తీసుకొని పోతాడు. తీసుకొని పోయి ఇంకో నిరీక్షణ మన దేనికో తెలుసా? ఆ మాట కూడా చెప్పేసి ముగిస్తాను. మరి రెండోదిగా మన నిరీక్షణ ఏమిటి? ఆయన వస్తాడు, తీసుకొని పోతాడు. రెండోదిగా మన నిరీక్షణ దేని కొరకు? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. 2 పేతురు 3:13. త్వరగా. ఆయనను ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశమును కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నామంటే నిరీక్షించుచున్నాము. దేని కొరకంటండి? క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. అవి ఎక్కడున్నాయి? పరలోకంలో ఉన్నాయి. ఈ ఆకాశము, ఈ భూమి అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నాయి. ఈ లయమైపోతాయి. మన నిరీక్షణ ఏంటో తెలుసా? లయము కాని రాజ్యము కొరకు, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కొరకు మనం నిరీక్షించుచున్నాం. కనిపెట్టుచున్నామంటే నిరీక్షించుచున్నాం. ప్రియమైన సంగమా, ఆయన వస్తాడు, తీసుకొని పోతాడు. ఎక్కడికి తీసుకొని పోతాడు? క్రొత్త ఆకాశమునకు, క్రొత్త భూమి గల పరలోకమునకు ఆయన నిన్ను నన్ను తీసుకొని పోతాడని మన జీవితంలో ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ఐదవదిగా మన నిరీక్షణకు ఆధారమై ఉన్నాడు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం హృదయమారా ఆరాధించాలి. మొట్టమొదటిగా రిమైండ్ చేసుకుందాం. మొట్టమొదటిగా కరుణాధారుడు, కరుణించే విషయంలో ఆధారంగా ఉన్నాడు. రెండోదిగా మామూలు చెప్తారు. రెండోదిగానా రక్షణాథుడు. అబ్బా యేసయ్యా నువ్వు ఉన్నావయ్యా, ఏంటో తండ్రి, మా వాళ్ళు బాగా చెబుతున్నారు తండ్రి. సరే మంచిది. రెండోదిగా రక్షణాధారుడుగా ఉన్నాడు. మూడోదిగా నీతికి ఆధారుడుగా ఉన్నాడు. నాలుగోదిగానా క్షేమమునకు ఆధారుడుగా ఉన్నాడు. ఐదోదిగా నిరీక్షణకు ఆధారుడుగా ఉన్నాడు. మనకు ఆధారమై ఉన్న దేవుడు ఐదంతలుగా ఆయన నరుడు కాడు. ఆయన ఏ విషయంలో నీకు నాకు ఆధారంగా ఉన్నాడంటే కరుణించే విషయంలో, రక్షించే విషయంలో, నీతి విషయంలో, క్షేమం విషయంలో,
నిరీక్షణ విషయంలో ఆధారుడుగా ఉన్నాడు. ఐదంతల ఆధారమై ఉన్న దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించబద్ధులమై ఉన్నాం. మనందరం లేచి నిలబడి ఒక పల్లవి చరణం పాడుకుందాం. అప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.